వాళ్ళే చెప్తారు, అన్ని చేసేస్తుంటాడు. అది ఇంకా యూట్యూబ్ లో పెడుతుంటాం. అప్పుడు భలే వచ్చిందని చెప్పేసి ఇంక అందరం దానికి లైక్ కొడుతుంటాము, చూస్తుంటాం. అది చూసిందల్లా మన వాళ్ళు పాపం ఇంట్లో ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనమన్నా పబ్లిక్ లో తిరుగుతూ ఉంటాం. వాళ్ళంటే తిరగరాని కాదు, ఇదేదో ఇంకా అసలు ఇంత పొడుగు ఈయన ఉంది, మొత్తం ఇంత దుబ్బులాగా ఉంది, అదే తీసుకురాయా అని చెప్తుంటారు. అట్లా తీసుకొచ్చి వేసిన రైతులు చాలా మంది చాలా దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉంటారు. అట్లని నేను వాళ్ళని ఎవరిని తప్పు పట్టట్లేదు. చూసిన దానికి చూడని దానికి తేడా ఏంటి అనేది చెప్తున్నాం. అది ఇప్పుడు పెద్దగా ఈ ఎండకి మనమేం పెద్ద మాట్లాడుకునే అవసరం లేదు. త్రిమూర్తి ప్లాంట్ సైన్సెస్ గురించి జస్ట్ ఒక 10 మాటలు చెప్పేసి మనం, ఎందుకంటే అందరికీ కంపెనీ గురించి అందరికీ తెలుసు, దీంట్లో వచ్చే రకాలు ఏంటి అన్ని తెలుసు. కాకపోతే ఏదైనా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ కుటుంబం ఉంది ఏంటి, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ తాతలు ఎవరు, వీళ్ళ ఫైనాన్షియల్ గా ఏం చేస్తుంటారు, ఎలా సంపాదిస్తుంటారు, ఇది మనం ఎక్కడన్నా వెళ్ళినప్పుడు విచారించుకుంటుంటాం కదా. మంచిగా ఏదన్నా పెళ్లి కంపెనీ జనరల్ గా కంపెనీ అందరం మొదలు పెట్టవచ్చు, ఒక ఫారం పెట్టినట్టుగానే పెట్టవచ్చు. దానికి ఏం బ్యాక్గ్రౌండ్ కూడా పెద్ద అవసరంలా. ఇట్లా మంచి రైతుల దగ్గరకు వచ్చి వరి విత్తనాలు గాని, పత్తి గాని, లేదంటే మిరప గాని ఏదైనా సరే మనకి మంచి విత్తనం కొనుక్కొని ప్యాక్ చేసుకొని కూడా అమ్మే కంపెనీలు బోల్డ్ అని ఉన్నాయి. భారతదేశంలో మనకి విత్తనం కనిపెట్టి దాన్ని మళ్ళీ డెవలప్ చేసి తీసుకొచ్చి రైతులకు ఇచ్చే కంపెనీలు ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అంటే దాన్ని R&D బేస్డ్ అంటే రీసెర్చ్ డెవలప్మెంట్. రీసెర్చ్ చేయాలి. ఇప్పుడు ఈ మండలంలో ప్యాడీలో ఈ రకాలు వేస్తున్నారు, దానికన్నా బెటర్ గా ఉండే రకం మనం తయారు చేయాలి అనుకుంటే దానికి ఒక సైంటిస్టులు, బ్రీడర్స్, ఇప్పుడు ఎట్లయితే డాక్టర్స్ మనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరోగ్యం దానికి ఎట్లా ఉంటారో, విత్తనం తయారు చేసేదానికి కూడా బ్రీడర్లు, సైంటిస్టులు, తర్వాత R&D ఫార్మ్స్, టెక్నాలజీ, మిషనరీ ఇవన్నీ ఉంటాయి. వీటిల్లో ఉన్న కంపెనీస్లలో భారతదేశంలో ఇది ఒక కంపెనీ. हाय गाइस, आप देख रहे हैं धान का विषय में कुछ बात कर रहे हैं, कैसे करना क्या करना तेलंगाना में कंपनी के थ्रू से आया है, आप देख सकते हैं। कैसा करे तो अच्छा होता है, उसके विषय में कुछ बात कर रहा है। हमारे बहुत आदमी आया हुआ है इधर।